కేజీఎఫ్ ఎక్కువ పేరు తీసుకొచ్చిందా మీకు చేసిన వాటిలో? నేను చేసిన అన్ని మ్యాక్సిమం స్కిట్స్ కంటే కేజీఎఫ్ స్కిట్ బాగా లాస్ట్ మినిట్లో, అంటే లైక్ నేను ఇంకా ఈ కామెడీ స్కిట్స్ నుంచి బయటకు వస్తున్న టైంలో మా టీవీలో చేసిన స్కిట్ అది. అదిరా అంటే ఏదిరా అంటే సో అది చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆ పంచులు కూడా భలే కరెక్ట్ ఫట్ ఫట్ పేలుతా పోయినాయి. ఇప్పటికీ అది బాగా వైరల్ అవుతుంది. అవును. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది, కానీ మీరు పర్టికులర్గా మీరు జబర్దస్త్లో చాలా మందికి మీరు లైఫ్ ఇచ్చారని చెప్తుంటారు. ఇంకా అది కుదిరిందండి అట్లా, అంటే ఏం లేదు, జస్ట్ సపోర్ట్ అంతే లైఫ్. కానీ వాళ్ళు మిమ్మల్ని బీట్అవుట్ చేస్తున్నప్పుడు మీకన్నా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు, ఎక్కువ పాపులర్ అవుతున్నారు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఫీల్ హ్యాపీ అండి. అంటే మన దగ్గర నుంచి వచ్చి మన మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. బయట నుంచి వస్తే ఆ క్రెడిట్ రాదు కదా మనకు. రైట్. పైగా వాళ్ళు కూడా గర్వంగానే చెప్తారు, ఎక్కడ హైడ్ చేయడం కానీ క్రెడిట్ అంతా వాళ్ళు పెట్టుకోవడం కానీ. అంటే ఒకటి అన్వర్ గారు, ఎప్పుడు కూడా మనము అందరు ఎదగాలన్న ఉద్దేశంతోనే మేము స్కిట్స్ చేసుకున్నాం. లేదంటే నేను ఒక్కడిని ఎదగాలనుకుంటే నా ఒక్కడికే రాసుకునేవాళ్ళం పంచులు. అలా కాకుండా ఇతనికి ఈ స్కోప్ ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి ఈ స్కోప్ ఇస్తే బాగుంటుంది అనేది మనం ప్లాన్డ్గా అందరం స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది చేయి బాగుంటుంది, నువ్వు ఇది చేస్తే ఇంకా బాగుంటుంది, మీకు మంచి పేరు వస్తుంది చూసుకోండి అని అట్లా ఎప్పుడు మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం అన్నట్టు. ఎవరి గ్రోత్ మీకు బాగా ఎక్కువ హ్యాపీ అనిపించింది? ఆదిదండి. ఆది అండ్ తేజ, నవీన్ అందరూ లైక్ 1 by 1 చూసుకుంటే, తేజ ఈజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ. అతను తర్వాత ఫుడ్ బ్లాగ్స్ చేసుకొని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి, మా ఇమాన్యుయల్, ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు మన టీంలోంచి వచ్చి ఒక పొజిషన్లోకి వస్తే ఒక హ్యాపీ ఫీల్. రాని వాళ్ళ గురించి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, అరే వాళ్ళు కూడా వస్తే బాగుండు కదా అని చెప్పేసి. ఆ కృతజ్ఞత వాళ్ళకి ఉందంటారా? మీ దగ్గర నుంచి షూర్గా ఉంది, డెఫినెట్గా. కాకపోతే ఇండస్ట్రీ నుంచి ఆశించుకోవడమే అది అనుకుంటా కృతజ్ఞత. ఒకరు అది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిందేం కాదు కదండి. మనం కూడా మనకి ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉంటారు, ఉంటేనే బాగుంటుందని చేసింది కాదు. కానీ వాళ్ళు తీసుకున్న దానికి డెఫినెట్గా వాళ్ళకు 100% మనకు ఎప్పుడు ఏ సెకండ్ ఏది కావాలన్నా కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే బ్యాచ్ మాది, మా టీం. సో ఎవరన్నా ఇట్లా ఇలా ఇలా అన్నా కూడా మా టీం డిసిప్లిన్ విషయంలో కానీ, గ్రాటిట్యూడ్ విషయంలో కానీ, ఒక ఎథిక్స్ విషయంలో కానీ మా టీం వాళ్ళు ఎవరు తప్పు దారి పట్టరు. మీరు చెప్పినా నేను నమ్మననే కాన్ఫిడెన్స్ నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక టైం మెయింటైన్ చేస్తూ ఒక డిసిప్లిన్ అనేది అందరికీ అలవాటు పడింది. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది మా వాళ్ళందరి మీద. నిజంగానే మీ అందరి మధ్య అంటే ఈ వారం స్కిట్ నేను కొట్టాల్సిందే అనంత స్పోర్టింగ్ స్పిరిట్ ఉండేదా? ఎవరు కొట్టినా ఒకటే అనుకున్నా? లేదండి, ఖచ్చితంగా ఈ స్కిట్ కొట్టాలి, లేకపోతే అది మనకు ఒక లో అవుతుంది కదా. దానివల్ల అరే అమ్మ పేరు పోతుందే, జడ్జెస్తో పాటు జనాలు కూడా తిడతారు కదా అనేది భయం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈసారి స్కిట్ కొట్టాలి, ఒకసారి కొడితే ఈసారిగా నెక్స్ట్ కూడా కంటిన్యూ కొట్టాలి, వరుసగా కొట్టాలి, ఇవన్నీ అది కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది. జబర్దస్త్లో నేను గమనించింది ఏంటంటే అందరూ మంచి పెర్ఫార్మర్లే, ఎవరు కూడా కావాలని ఏం తప్పు చేయరు. కానీ కొంతమంది కొన్నిసార్లు దొరికిపోయారు. అంటే కొంచెం బయట నుంచి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ మీరు మాత్రం చాలా సెటిల్డ్గా, అంటే ఎవరి జోలికి వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం స్కిట్లు చేసేవాళ్ళు. అంటే రాసుకున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ అది మైండ్లో ఏమైనా ఉండేదా? నాకు స్టార్టింగ్లో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తెలియకుండా ఒక స్కిట్ చేశాను. దానివల్ల ఒక డైరెక్టర్ గారికి చాలా ఇబ్బంది అయింది ఆ స్కిట్ వల్ల. సో అప్పుడు నేను అనుకున్నాను, మనం ఒకళ్ళని నవ్వించడానికి ఇంకొకళ్ళను తక్కువ చేసి అనేది మనం పెట్టుకోవద్దు. వాళ్ళు నవ్వకపోయినా పర్లేదు, ఇక్కడ వీళ్ళు బాధపడకూడదు. సో దట్స్ ఓకే, మన వల్ల అయినంత మనం చేద్దాం, కానీ ఒకరిని హర్ట్ చేసుకుంటూ చేయడం అయితే మనం వద్దు అనేది పెట్టుకున్నాం. అది ఒక సో రైటింగ్లోనే మేము ఆ కేర్ తీసుకునే వాళ్ళం. ఓకే, ఈ పంచ్ రాస్తే దీనివల్ల ఎవరికన్నా హర్ట్ అవుతారంటే వద్దు, ఆ పంచ్ లేకున్నా పర్లేదు, మంచిదైనా పర్లేదు, కానీ వద్దు అని చెప్పేసి. ఆ డైరెక్టర్ తర్వాత మాట్లాడారు మీతోటి? తర్వాత నేను మాట్లాడలేదండి, బట్ నేను సారీ చెప్పాను. ఐ స్టిల్ ఫీల్ చేయాల్సింది కాదు అని చెప్పి. ఆయన నుంచి ఎలాంటి ఇదైతే రాలేదు, మీరే ఆ సిచ్యువేషన్లో మాట్లాడాము, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇది జరిగిపోయింది సార్, బట్ ఐ సీరియస్లీ ఫీల్ సారీ ఫర్ ద థింగ్ వాట్ హ్యాపెండ్ అనేది చెప్పాము. దాని తర్వాత కుదరలేదు, నాకు ఆయనను ఫేస్ చేయాలి ధైర్యం రాలేదు. బట్ అది ఉంది, స్టిల్ ఆ రిగ్రెట్ ఉంది, చేయాల్సింది కాదు
ఎందుకంటే ఇప్పుడు మాకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎన్ని కష్టాలు పడి సినిమా తీస్తే మనం అంత ఈజీగా స్కిట్ చేసి అనేసాం కదా. ఇప్పుడు మేబీ మేము స్కిట్స్ చేస్తున్నప్పుడు కూడా అవతల కూర్చొని కామెంట్స్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది. అరే ఏం స్కిట్ రా బాబు, ఇది అనవసరంగా ఉన్నారు, వెళ్ళిపోండ్రా, ఇట్లాంటి స్కిట్స్ కామెంట్స్ పెడతా ఉంటారు కదా. వాళ్ళకు తెలీదు. అంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఒక 8 కెమెరాలు చుట్టూ ఉండి ఎదురుగా ఇద్దరు నవ్వడానికి రెడీగా ఉన్నారా, మీరు ఎలా నవ్విస్తారు చూద్దామని ఇద్దరు కూర్చొని జడ్జెస్ టెక్నీషియన్స్ అందరి మధ్యలో ఆ ఫస్ట్ పంచ్ పేలకపోతే మిగతా పంచులని పేలుతాయి లేదని ఒక టెన్షన్ నడుస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్లో. సో ఇవన్నీ పెట్టుకొని ఒక స్కిట్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో అంటారు, కానీ వచ్చి స్టేజ్ మీద నిలబడ్డ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ థింగ్, మనం ఇన్ని కష్టాలు పడి ఇంత సినిమా చేసిన తర్వాత ఇన్ని కష్టాలు పడి డైరెక్టర్గా సినిమా చేస్తే ఈజీగా ఒక మాట వదిలేస్తారు కదా, అప్పుడు నేను చేసింది అదే తప్పు కదా అని చెప్పి తర్వాత ఎదురుపడ్డారా ఫేస్ టు ఫేస్? లేదు, నేను చెప్పాగా ఐ కుడెంట్ ఫేస్ హిమ్. లైక్ నాకే అంటే వెళ్ళి గిల్టీగా అనిపించింది. వెళ్ళి సారీ చెప్దామని ఎన్నిసార్లు అనుకున్నా ఆయన ఎలా తీసుకుంటారో తెలియదు కాబట్టి చాలాసార్లు అక్కడే ఆగిపోయాను.